స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి బోలో యేసుక్రీస్తు మహారాజుకు జై. రాజుల రాజుకు జై. ప్రభువుల ప్రభువుకు జై. కరుణ యేసయ్యకు జై. బోలో యేసుక్రీస్తు మహారాజుకు జై. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి హల్లెలూయా. ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమం ముగించుకుందాం. దైవజనులు ప్రార్థన చేస్తారు. రామాయణ ఇక్కడ రామకృష్ణ ఇట్లా ప్రార్థన చేస్తారు. మమ్మల్ని బామిక్లిగా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి మృత్యుంజయుడివై తిరిగి లేచి మా యేసుక్రీస్తు ప్రభువా మీ స్తోత్రం. ఈ ప్రార్థనా సమయం కొరకు మీ స్తోత్రం నాయన. ఈ స్థలాన్ని బట్టి మీ స్తోత్రం నాయన. ప్రభా మీ కనికరం కొరకు మీ కృప కొరకు నీకు స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడు అయిన దేవా ఈ స్థలంలో మీరు ఉండండి, నివసించండి నాయన. నాయన దేవుడుగా ఉండండి, ప్రభువుగా ఉండండి, రక్షకుడుగా ఉండండి, కొండగా ఉండండి, కోటగా ఉండండి, ఆశ్రయదుర్గముగా ఉండండి నాయన. చక్రవర్తి గారిని గృహాన్ని బిడ్డలను మీరు దర్శించండి నాయన. నీకు లోబడే వారిగా చేయండి నాయన. నాయన కుటుంబం అంతా మిమ్మల్ని సేవించినట్లు సహాయం చేయండి నాయన. నీ పరిశుద్ధ పరిచర్యలో నాయన పాలు పొందడానికి మీరు ఇచ్చిన భాగ్యం కొరకు నీకు వందనాలు నాయన. నా సన్నిధిని నిలుచు భాగ్యము నాయన ఇత్తును అని మీరు ఎలాగ చెప్పారో ప్రభా, అలాగే నాయన నీ బిడ్డల కుటుంబానికి మీ సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చి నాయన మరి ఎక్కువగా మీ పని చేయడానికి శక్తివంతులుగా చేయండి, బలవంతులుగా చేయండి. మీ కృప కలుగుని ఆజ్ఞాపించండి నాయన. నాయన నీ సన్నిధికి వస్తున్న బిడ్డలందరినీ దర్శించండి నాయన. వారి కుటుంబంలో దర్శించండి ప్రభా. నీ సన్నిధికి ఆకర్షించండి, మీ కృప ఇవ్వండి నాయన. అనేక మందిని మీ సన్నిధికి తోడుకుని రండి ప్రభా. ఈ ప్రాంతంలో మీ రాజ్యం కట్టబడడానికి సహాయం చేయండి నాయన. బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అన్నారు ప్రభా. మీ వాగ్దానం నాయన నీ బిడ్డల పట్ల నెరవేర్చండి నాయన. ప్రభా నాయన నీ అధికారానికి ఒప్పుకునేవారిలాగా నాయన, నీ మాట వినేవారిలాగా ప్రభా దేవా నాయన నీవు తోడు ఉన్నావని చెప్పి నీతో కలిసి నడిచేవారిలాగా నీ బిడ్డలను సిద్ధపరచండి నాయన. తల వంచిన మీ కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఆరోగ్యం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, మీలో స్థిరునిగా చేయండి. కుటుంబం అంతటిని కనికరించి మీ కృపనివ్వండి. ఇప్పుడు వచ్చిన మమ్మల్ని అందరినీ మా గృహములను పరిచర్యలను దీవించండి నాయన. మీ కనికరం చూపండి. రౌనకపేటలో జరిగే నాయన ఈ దినం నుండి జరిగే స్వార్థ కూటములను మీరే నాయన దర్శించండి ప్రభా. మీ సంధి ముందు పంపించండి, మీ దూతల ముందు పంపించండి నాయన. నాయన మీ యొక్క చిత్తానుసారంగా నాయన మీ రాజ్యం కట్టబడడానికి, మీకు మహిమ రావడానికి నాయన, మీ చిత్తం జరగడానికి నాయన ప్రతి ఒక్కరిని మీ స్వాధీనం నుంచి మీ కార్యములు చేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు మీ కృపా సత్యములు బట్టి మీ నామమునకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకోనండి. మా ఇదేను ప్రార్థన అంగీకరించండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.